కల్పన అబ్బాబ్బా ఎంతసేపు తయారైతావే? ఏయ్ మీ ఆడోళ్ళకు అద్దం ఉంటుంది చాలే, అన్నం కూడా పట్టదు నీకు. రెడీగా పో. అయినా ఏడి మా తమ్ముడు రెడీనా? నీ తమ్ముడేమన్నా మొల్లికాయనా? పెళ్లి చూపులు అనగానే పెళ్ళాన్ని చూడాలని అగో మనకంటే ముందుగా రెడీ అయ్యావు, అక్కడ చూస్తాండగో వాకిట్లో చూడు. మా తమ్ముడు నాకంటే ఫాస్ట్గా ఉన్నాడు. పేస్ట్ కూడా కొనుక్కొచ్చే నీయాసం అంటే అన్నున్నాక ఫాస్ట్గా ఉండకపోతే ఎట్లుంటాడు? లేట్ అవుతుంది, వాళ్ళు ఎప్పుడో ఫోన్ చేసిర్రు రమ్మని, చూస్తారు కావచ్చు మన కోసం. నడు. అవునే, నాకు ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేసిండు. వెళ్దాం, లేట్ అయింది. నడు. ఊరుకు ముందుగా రెడీ అయినావు, ఇంతసేపు అనేది చూస్తావు. వచ్చినాం, పోదాం పాయిగా. నడు. సరే వదిన, మీరు నడువు, బండి మీద వస్తాం ఇద్దరం. సరే. ఇదేనా ఇల్లు? ఇదేనా ఇల్లు? అగో రండి రండి, మీకోసం చూస్తాను. దాన్ని ఉన్నవానే మీరు వచ్చారు. అన్నప్ప వదినప్ప. బాబు ప్రయాణం మంచి జరిగిందా? ఏమైనా వీడియో రెడీ అయిందా? తయారైందయ్యా. సరే తీసుకొస్తా. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. బుజ్జి, పిల్లగాడు ఆయననేనట. వచ్చిందా? మావా, మీ కొడుకు బిడ్డలు ఎంతమంది? ఒక కొడుకో బిడ్డ. అవునా? కొడుకు ఏం చేస్తాడు మరి? కొడుకు పోయి కంపెనీ నౌకరీ చేస్తాడు. ఏడు మరి లేడా? అత్తడు ఏదో పని వేయండు, రాగానే ఫోన్ చేస్తా అని చెప్పిన. వచ్చిర్రా? అంత మంచిదేనా? బాబు ఇలా పెళ్లి కొడుకు ఎవరు? అవి వచ్చే వరకు ఆయన. ఏంటి ఈయననా? బిడ్డ మరి మా బిడ్డ నచ్చినట్టేనా మీకు? చెప్పు. ఏమైంది పిల్లగా, సిగ్గుపడబడుతుంది? మా తమ్మునికి ఓకే. బిడ్డ నీకురా పిల్లగా నచ్చిండా? పిల్లలు ఇష్టపడరు కాబట్టి ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. వదినే ఏంది పిల్లగా, బాత్రూమ్ ఇట్లా తుందా? బాత్రూమ్ కాదు, చెప్పేది నువ్వు ఇట్లా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? నేను చెప్పేది వదినే. ఏం లేదు, ఒకసారిగా అమ్మాయిని పక్కకు రమ్మంటావా? నేను అన్నది కాదు, మాట్లాడాలని అనిపిస్తుంది అట్లా. సరే నువ్వు కూర్చోకూడదు, వాళ్ళు నిన్నే చూస్తారు. కూర్చో.
అబ్బా. బుజ్జి పిల్లగాడు నీతో మాట్లాడతారట, పోయి మాట్లాడు. సరే అమ్మ. అన్న మళ్ళీ వస్తా. గంటలు గంటలు 2 నిమిషాలు వస్తావు అదనే. కూర్చోరా. ప్లీజ్ ఏమనుకోకు, కొంచెం అర్జెంట్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, లోపల వాటర్ వస్తాయా? అబ్బా. హలో మేడం, మీ పేరేం పేరు? నా పేరు తెలియదే పెళ్లి చూపులకు వచ్చినా నన్ను చూడడానికి. అంటే మా వదినని ఫొటోస్ చూపించగానే ఇక పేరుతో పని లేదనుకున్నా, కానీ ఎన్నటికున్న పేరు ఇంపార్టెంట్ కదా, చెప్పొచ్చు కదా ఏం పేరు? కవిత. కవిత. కా అనేది నాకు ఇష్టమైన అక్షరం. ఓకే, అది ఉంది కదా. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు నీకు నచ్చదు కావచ్చులే. చెప్తేనే కదా నచ్చుతుందో లేదో చెప్తా. చెప్పన్నా? చెప్పు. సిద్ధు. సిద్ధు. బాగుంది బాగుంది. ఎంత చదువుకున్నావు? డిగ్రీ అయిపోయింది. అయిపోయిందా? మరి ఏదన్నా జాబ్ ట్రై చేసినావా? చేస్తున్నా. చేస్తున్నావా? నీ స్టడీ ఎంత? ఎంబీఏ కంప్లీట్ చేసిన. చదువుకుందాం అనుకున్నా, కానీ మా అన్న పెళ్లి చేసుకో అన్నాక తప్పలే ఇక. ఇంకా వంటలు ఏమైనా వచ్చా? ఏమొచ్చు? అన్ని. ఇంక ఇక్కడ దాకా వస్తారు, నేను పడతా. ఓహో సారీ, ఇటు జరగచ్చు. అరే ఇటు జరగచ్చు కదా. నోటితో కూడా చెప్పచ్చు కదా. సరే, మీకు వచ్చా వంటలు? నాకు వంటలు వచ్చినాక నిన్నెందుకు చేసుకుందో. అంటే ఇప్పుడు ఎక్కువ అమ్మాయిల కంటే అబ్బాయిలు చేస్తారు కదా, అందుకోసమే. అవునా? సరే, మనం ఏమన్నా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం, తొందర వెళ్దామా? సరే. దా. వదినే. మామా పోయేద్దాం మరి. మంచి రోజు చూసి కబురు పెడతాం రండి. మంచి రోజు అంటే ఈ నెలలే కావాలి, మళ్ళీ వచ్చే నెల ఆషాఢ మాసం ఉన్నది. సరే, పెళ్లి ముహూర్తం అయ్యగారితో నడిపించినాక మీకు ఫోన్ చేస్తాం, రాండి పెళ్లి పత్రిక రాయించుకోండి. మరి లేట్ చేయకూరి. సరే జర ఈ నెల కొడతారు. చూడు ఇలా బలుపు లాస్ట్ అనుకుంటా పోతుంది. పోయేస్తా పోయేస్తా. బాయ్. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలో రూపమే నీవని, కనిపించని భావమే ప్రేమని. అబ్బా కాదు వదినే, మెట్లు చూసుకోలే. ఫోన్ నంబర్ ఏందయ్యా పిల్లగాడు లగ్గమయ్యేదాకా కూడా ఆగేటట్లేడు కదా. ఏం చేద్దాం మరి, ఈ కాలం పోరగాళ్ళకి అంత పాడుపడ్డారు. ఏదో చెప్పని లగ్గం చేసి ఒడగొట్టాలి. అంతే. పంతుల దగ్గరికి పోయి ముహూర్తం ఎప్పుడైనా తెలుసుకో. ఇవాళ పోయేస్తా. సరే పో బుజ్జి, లోపడికో. ఇడవుకున్నావానే, ఇప్పుడెందుకు పూలు మొదలు పెట్టాం? పెళ్ళి అయి 3 రోజులు అవుతుంది. ఇంకా అయ్యగారిని అడిగిరా పోరాదు, మంచి రోజు ఉందా రేపు అని. ఇప్పుడెందుకే? వాళ్ళు ఇద్దరిని ఒక్కటి చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడా? రేపు పొద్దున సత్యనారాయణ వ్రతం ఉన్నది,
ఇప్పుడు ఎక్కడ ఇంకో 4 రోజులు ఆగు. 4 రోజులు ఆగితే ఏమున్నది, వచ్చేది ఆషాఢమేనా, మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకుపోరా? అవును కానీ మామ ఫోన్ చేసిండు ఇలా అని. అవునా? ఏంటిది రేపటి నుంచి ఆషాఢమా? ఊరిని అమ్మ ఇది ఎక్కడి కోసనే? మా అన్నును వదినే పొద్దునేదో కార్యక్రమం చేద్దామా అయ్యగారు చేస్తావా అనుకుంటే నేను అదే కావచ్చు అనుకున్నా. ఆషాఢం అంటే నేను ఒక్కదాన్నే కాదు, పెళ్ళైన ప్రతి అమ్మాయి అవ్వగారింటికి పోతుంది. మా అంటే ఒక నెల రోజులే కదా, కళ్ళు మూసుకొని తెరిచేలోగా మళ్ళీ నేను ఇక్కడికి వస్తా. అదే ఇప్పుడు ఇప్పుడు మనకు పెళ్ళై 3-4 రోజుల కంటే ఎక్కువ అయితే లేదు. నిన్నటి దాకా ఆ వ్రతం ఈ వ్రతం ఆ పూజ ఊ పూజ మరువేళ్ళు అవి ఇవన్నీ తిరిగారు. కనీసం ఇవాళ ఒక్కరోజన్నా ఉంటాం అనుకున్నా. ఈ సడన్ ఈ ఆషాఢం ఏంటే కరెక్ట్ రేపే రావన్నా. మన ఇద్దరమే పెళ్లి చేసుకున్నామా, మన ఇద్దరమే ఉన్నామా, లోకం మీద ఎంతో మంది చేసుకున్నాం, అందరు అలాగే వెళ్ళిపోతారు, మరి వాళ్ళ పరిస్థితి అంతే అంటావా? అవి చూసినాము, ఆషాఢం అనగానే మీ తమ్ముడు ముఖం అంతా వాసి. ఏమైంది నీకు? ఇప్పటిదాకా మంచిగా ఉన్నావు, మీ అన్న వదినేదో ఆషాఢం మనోడితో మొత్తం ముఖం అంతా మార్చుకున్నావు. అయినా నేను పోతే ఏమైతుంది, నీకు ఫోన్ చేయనా నేను రోజు? ముఖం అంతా మార్చుకొని ఉంటాను. నువ్వు కూడా రా మరి, నువ్వు కూడా రా మరి. అబ్బా థ్యాంక్ యూ, ఎంత మంచి ప్లాన్ ఒక దీనికైతే ఏం తక్కువ లేదు. చెప్పలేవా? ఏమైతుంది, నీతో పాటు నేను కూడా వస్తా. ఒక్కసారి ఆగు, మా వదిన అడిగేస్తా. ఆగు. ఏమైంది పిల్లగా? అది వాళ్ళ అమ్మగారింటికి పోతుందని బాధపడతాను అనుకుంటే తెగ సిగ్గుపడతాను, ఏంది కథ? ఏం లేదు వదినే, అమ్మ కవిత ఒక ప్లాన్ ఇచ్చింది, అందుకే చెప్దామని వచ్చిన. ఏంటిది అది? ఏం లేదు, మా కవిత అంటుంది మరి నాతో పాటు నువ్వు కూడా బ్యాగ్ లో బట్టలు పెట్టుకొని వస్తావా అంటుంది. ఓ సిగ్గు తక్కువ పిల్లగా, ఆషాఢంలా అమ్మగారింటికి ఆడోళ్ళు పోతారు, మొగోళ్ళు కాదు. అంటే నేను పోరాదా? ఎట్లా పోతారు, మంది నవ్వుతారు అని లేని అన్ని పెడతావు. నెల రోజులే కదా మా అంటే. ఫోన్లు లేవా? వదినే ఇగో ఫోన్లు లేవా మాట్లాడుకోవడానికి? ఏమైంది? పోయేటప్పుడేమో ముఖం అంతా వెలిగింది, ఇప్పుడు వచ్చేటప్పుడేమో మార్చుకొని వస్తాను. ఏమన్నారు? ఓకే అన్నారా? మూసుకొని ఉండు. ఈ పువ్వులు ఎందుకు ఇక పెట్టుకో. అత్త నాన్న ఇప్పుడే వస్తారా? ఇప్పుడు వస్తాను బిడ్డ. అన్న ఇట్లా మంచిగా ఉన్నాడా? ఈ అక్క, కాలు పడుకున్నారు. వీళ్ళు రానే వచ్చిర్రు దేవుడా. అత్తమ్మా మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా బిడ్డ, మీరు మంచిగా ఉన్నారా మామ? నువ్వు మంచిగా ఉన్నావు బిడ్డ? ఆ, అన్న వదిన మంచిగా ఉన్నారా? ఆ, ఆగో అక్కడ కూర్చున్నారు దాకా. మామ ఈ ఆషాఢంలో ఖచ్చితంగా బిడ్డను తీసుకుపోవడేనా? అంటే నాకు తెలియదు మామ, అంటే నా ఒక్కనికేనా కొత్త పెళ్ళైన లెవెలైనా అంతేనా అని? అందరిని తీసుకుపోవడే. అంతేనా? సరే దా. ఎందుకు గాడ్ అవుట్ అన్నా వదనే, ఇగో మామ గిట్లా వచ్చారు. ఇప్పుడే వచ్చారమ్మా. ఇప్పుడు వచ్చింది. మీరు మంచిగా ఉన్నారా? అయ్యో ఇడ్లీ ఇంట్లో పోదాంపా. పర్ చికెన్ తీసుకురా పోయి. అల్లుడు, ఆషాఢ మాసం వచ్చింది కదా, బిడ్డను తీసుకుపోదామని వచ్చినాం. ఈ ఆషాఢ మాసం వెళ్ళాక శ్రావణ మాసం రాగానే నువ్వు పెద్ద బిడ్డ వచ్చి తీసుకొచ్చుకుని మళ్ళా ఏమంటుంది? అదే అంతే అంతే. వదనే వదనే చికెన్ తీసుకొచ్చి మీరు మాట్లాడుకోండి. పండు తొందరగా బిడ్డ తయారుగా ఇంకేందిగా. ఓ బిడ్డ పో. అన్న నేను మళ్ళా వస్తా, నువ్వు మావతో మాట్లాడు. నువ్వేట్రా? అక్క, అమ్మ వాళ్ళు వచ్చారు కదా, తిన్న తర్వాత ఏం నువ్వు తిన్న తర్వాత ఊడు కాదే మెంటల్ మొహం దానా. ఇగో వదిన నేనేమంటానో తెలుసా, ఇప్పుడు వీళ్ళ అమ్మను పాప వచ్చారుగా తీసుకుపోవడానికి, నేనేమంటానా రేపు తీసుకుపోతా దీన్ని అంటున్నా. వాళ్ళు ఇలా పోవచ్చు కదా. ఇంటికి వచ్చిన వాళ్ళను పంపం పో, మళ్ళా రేపు పొద్దున పంపిస్తామంటే ఎట్లుంటది చెప్పు?
ఏందక్క మీ మరిది అంత పిస పిస ఎత్తాండు అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు అక్కడ ఉండక ఇక్కడ వెనక వచ్చిన తోక లెక్క వాళ్ళు ఏమనుకుంటారు చూస్తే. నేను ఒకసారి చెప్పేది వింటావా? ఇగో అన్ను వదిన పొద్దున ఏం మాట్లాడుకున్నారంటే, వదినే ఏదో అయ్యగారి దగ్గరికి పోయి వచ్చి సాయంత్రం ఏదో మా ఇద్దరు కార్యక్రమం అన్నావు కదా, అది ఏదో ఇవాళ అయిపోతే రేపు తీసుకుపోతాం అట్లా. అది ఇప్పుడు వీలు కాదు, మంచి రోజు లేదట. రేపటి నుంచి ఆషాఢమేనే, శ్రావణం ఒక నెల రోజులే కదా, అది ఎటు పోతుంది? నవ్వుతుంది చూసినావా వదినే? దానికైతే బాధ ఉండదా? నీకు ఒక్కరికే ఉన్నట్టు ఎత్తాను. బాధ ఉన్నట్టు కనబడుతుందా ఇప్పుడు ముఖంలో? నన్ను ఇడిచిపెట్టుకోవడానికి సంబరం అవుతుంది దీనికి. అంత పిస పిస ఎయ్యకు. పో, వాళ్ళ ముందు పరువు తిస్తావా? ఏమైనా తోక పట్టుకునే తిరుగుతాను గాళ్ళు ఏమనుకుంటారు వచ్చిన వాళ్ళు? కడత పట్టు నువ్వు ఆగే, నువ్వు ఇంతకు నవ్వులాట అవుతుంది వదినే దీనికి బాగా. అక్కడ గల్లు ముచ్చట పెట్టుకుంటాడు ఇంకా అక్కడ ఉండకేమో ఎప్పటికి నా వెనకనే తిరుగుతాను. పోనాడు వీ నుంచి వాళ్ళని నిమ్మలంగా దించాం, నిమ్మలంగా సాగుదాం. పో. 2 నెలలు రాను నేను. నువ్వు ఆగే, ఆయన ఇప్పటికే ఆగమాగమైతే నెల రోజులు అంటే నువ్వు 2 నెలలు అంటే సచ్చిపోతాడు ఇప్పుడు. వదినే ఆషాఢం అయిపోయినాక దీన్ని తీసుకొస్తారు కదా, మళ్ళీ 5 సంవత్సరాల దాకా వాళ్ళ ఇంటికే పోవట్లేదు. అర్థమైందా? తోలకుండా అగో బయలుదేరి. అక్క పోయేస్తాను. అల్లుడు శ్రావణం పడ్డాక ఫోన్ చేస్తాం రాండ్రి. పేరుతాం అల్లుడు, బిడ్డ పేరుతాం అల్లుడు పేరుతాం. అత్తమ్మ నేను కవిత నేను వస్తాను, మీరు బయట ఉండిపోయి. అద్దులే బిడ్డ, మాతోనే తీసుకుపోతాం. అంటే నేను తనకు ఒక విషయం చెప్పేది ఉండే. ఏదైనా ఉంటే ఫోన్ లో మాట్లాడుకోరు. నువ్వు అన్న మేము వస్తాం వదనే, మేము వస్తాం. వాళ్ళ ముందట్లా మళ్ళీ నువ్వు నన్ను ఇడిచిపెట్టి పోతున్నావు అన్న చిన్న బాధ కూడా కనబడతలేదు నీకు. ఊరుకుతున్నావేంది చక్కగా మీ అమ్మ కొంగు పట్టుకొని? సిద్ధు ఒక నెల రోజులే. ఏమద్దు, నెల రోజులు ఎట్లా గడపాలి చెప్పు? నేను కళ్ళు మూసుకొని పోయినాక రోజు ఫోన్ చేయ ప్లీజ్. సిద్ధు నాకు కూడా ఉంటది కదా నీతో మాట్లాడాలని. పోయిన తర్వాత ఫోన్ చేస్తలే. అయినా ఆషాఢం ఏంది ఇప్పుడే రావాలా? కానీ నువ్వేం బాధపడకు సిద్ధు, రోజు వీడియో కాల్ చేస్తా. మంచిగా టైం టు టైం తిను, మంచిగా ఉండు సరేనా? ఫోన్ లో వీడియో కాల్ చేస్తే ఏముంది చెప్పు? నాకు కూడా ఉండాలని ఉంది సిద్ధు, కానీ ఆషాఢం కదా, అమ్మ వాళ్ళు వచ్చిర్రు, పోవాలి, అర్థం చేసుకో. కాదే ఉండొచ్చు కదా. ఒక నెల రోజులు సరేనా? ఇగో ఆ నెల రోజులు నేను నీతోటే ఉన్నా అనుకో సరేనా? ఇంకో సరే, నాకు ఒక ప్లాన్ వచ్చింది, నేను ఫోన్ చేస్తా సరేనా? ఓకేనా? నేను చూడడానికి ఒకసారి వస్తానే నేను మధ్యలో. నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకుంటున్నాను అంతే సిద్ధు. సరే బ్యాగ్ తీసుకో, జాగ్రత్త పని. బిడ్డ అల్లుడు మేము పోయేస్తాం. నా బిడ్డ ఏదో చిన్నపిల్ల, తెలిసి తెలియకేమన్నా మాట్లాడితే మనసులో పెట్టుకోకుర్రి. జరా దానికి పనులు కూడా రావు బిడ్డ, మీరే సర్ది చెప్పుర్రి దానికి. నాకు తెలియదా చిన్నమ్మ, నాకైతే చెల్లెలేదు, అదే నా చెల్లె లెక్క అనుకుంటా. నేను ఇవన్నీ నేను చెప్పుకుంటా, నువ్వేం బాధపడవు. నేను ఒక్కగానొక్క బిడ్డ అని గావురంగా పెంచిన అంతే బిడ్డ. ఏదైనా మాట్లాడితే మనసులో పెట్టుకోక అల్లుడు. చిన్న మేము పోయేస్తాం సరే బిడ్డ, పోయేస్తాం బిడ్డ, పోయేస్తాం అల్లుడు, పోయేస్తాం అక్క పోయేద్దాం బిడ్డ. ఫోన్ చెయ్యి. అయ్యో ఛార్జింగ్ పెట్టుకో, మర్చిపోకు మరి. టైంకి తిను. బుజ్జి అమ్మా, ఆడ మీ డాడీ వండుకున్న పక్క బట్టలు ఉన్నాయి, మడత పెట్టు. సరే అమ్మా. నువ్వెందుకు వచ్చినావు ఇప్పుడు? అంటే ఏంది దొంగనా? ఎవరే దొంగనా? ఎక్కడే దొంగ? ఏరే అమ్మా ఏడే దొంగేడి?
మీ అల్లుడమ్మా. ఏంది అల్లుడా? అల్లుడు నువ్వా? అవునత్తమ్మ. ఏంది అల్లుడు గిట్ల వచ్చినావు? నువ్వు వచ్చింది కూడా ఏర్పడలేదు. అయ్యో అత్తమ్మ నువ్వు టెన్షన్ పడకు, నేను రావాలని రాలేదు మీ ఇంటికి. నాకు తెలియదు ఆషాఢం వల్ల అత్తగారింటికి రావద్దని. పక్కపొంటి ఊరే కదా మా దోస్తు గారి దగ్గరికి పోదామని ఇట్లా వచ్చిన అంతే. అవునా? సరే నేను పోయినాక ఫోన్ చేస్తా, సరే టైంకి తిన. సరే బిడ్డ పైలంగబో. అత్తమ్మ ఆ. కవిత జాగ్రత్త. నేను చూసుకోన బిడ్డ, నా బిడ్డ నాకు పై. ఓ దేవుడా! ఏందయ్యా? ఏందే నీకేమైంది? ఏం లేదమ్మా, బల్లి వచ్చిందేమో అని. బల్లి బల్లా? బల్లి మన అల్లుడేడి? పోయిండమ్మా. ఏం మొత్తుకుండో ఏమో, నాకైతే ఏం అర్థమైతే. సరే నువ్వు పోయి ముఖం కడుక్కొని తానం చేయిపో. సరే అమ్మా. అబ్బా ఏంది అల్లుడికి ఇట్లా చేస్తాడు? పైన పనాలు పైనే పోతానే. కవిత, అమ్మ కవిత. ఎవరు? ఆగో, నువ్వు మా బావాల దోస్తువి కదా? అవునవును. ఇంతకీ ఈమెవరు కొంగు కప్పుకున్నది? ఈమె మా ఫ్రెండ్. కవిత పెళ్ళికి రాలే కదా, సో పెళ్ళికి రాలే కదా, ఇప్పుడు పరిచయం చేపిద్దామని తీసుకొని వచ్చిన. మరి కొంగ ఎందుకు కప్పుకున్నది? వీళ్ళు మార్వాడీస్. వాళ్ళ ఆచారం ప్రకారం కొంగు కప్పుకోవాలి మీద. అంతేనా? అవునవును. కవిత, చెల్లె కవిత, రా ఒకసారి ఇట్లా. నీ దోస్తట కదా చెల్లె, నీకు ఇంత మంచి ఫ్రెండ్ కానీ నాకు ఎప్పుడు చెప్పలేదు. నాకే తెలియదన్నా ఇంత మంచి ఫ్రెండ్ అని. అరే ఇది నన్ను గుర్తుపడతలేదు. పొట్టిదన్నా నీ పెళ్ళికి నాకు చెప్పినావానే? నేను కోపంగా ఉన్నప్ప. సరే సరే కూసునే. గుర్తుపట్టినావా నన్ను? పట్టదే గంట. ఏమైందే? కూసో కూసో. ఎందుకు అట్లా పరిచయం అవుతున్నా? కూసో. కవిత, నాకు ఫోన్ వస్తుంది, నేను ఫోన్ మాట్లాడతా. నువ్వు సరే. అంతసేపు మీ ఫ్రెండ్ తో మాట్లాడు. ఏంద్రా నీకు ఊకే ఫోన్ లో బాడుకావు? అవును గాని నీ గొంతేంది? సగం ఏమో అమ్మాయి లాగా సగం అబ్బాయి లాగా వస్తుంది. అయ్యో పిచ్చిదానా, నీకు ఈ విషయం తెలియదానే? మన రజిత లేదా, దాని పెళ్లికి వెళ్ళే తాడుగా అక్కడ ఫిల్టర్ వాటర్ లేనే లేవు. ఆ వాటర్ తాగిన కాడ నుంచి గిట్లా అయింది. హలో బ్రో, మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా ప్లీజ్? వీళ్ళు ఎవరే? అయ్యో రామా, నువ్వు ఈ నుంచి దొరికినావు నాకు, ఎక్కడి నుంచి ఫ్రెండ్ పోయి వచ్చినావు? మా అన్నయ్య నీకు తెలియదా? మళ్ళీ ఎవరు ఎవరు అని 10 సార్లు అడుగుతావు. ఓహో అన్నయ్యనా? ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ బ్రో, కొన్ని వాటర్ తీసుకొస్తారా ప్లీజ్? వాటరా? నీకోసం వాటర్ ఏంది? ఏదైనా తీసుకొస్తా. అదేంది మా అన్నయ్యని ఒకటేసారి బ్రో అని అన్నావు? పిచ్చి మొఖం దానా, దోస్తు వాళ్ళ అన్నని ఎట్లా వెళ్తే ఏమైతుంది? నీకు అన్ని చెప్పాలా? పిచ్చి మొఖం దానా. అగో ఏమని చెల్లె, ఏం కుట్టింది? ఏదో కుట్టినట్టు అయితే కుట్టింది. అయ్యో ఏం కుట్టిందే? ఇట్రా ఇట్రా. ఏమైంది? ఏం చేస్తాం? ఏం కుట్టిందే? అది చీమ కుట్టింది. చీమ. చీమనా? చీమన్నా చీమనా? నేను ఇంకేదో అనుకుని భయపడ్డా. ఓకే వాటర్. వాటర్ తాగండి, చల్లగా ఉన్నాయి. ఫ్రిడ్జ్ దగ్గర పట్టుకొచ్చాను మీకోసం, ఫ్రిడ్జ్. థ్యాంక్ యూ. వాటర్ తాగారు అప్పుడే. లోపల విట్టి రాపోండి అన్నయ్య. ఓకే. నీకోసం గిన్నె వేసాలు పడవలసి వస్తుంది. నేను మా అమ్మ మా నాన్న తీయమనుకుంటాను. మీ బాపును మీ అమ్మ ఇప్పుడు ఇంట్లో లేరు గాని, ఏమే మీ అన్నను ఒక 10 నిమిషాలు ఎటన్నా పంపియే, నేను వెళ్ళిపోతా ఈ గ్యాప్ లా. నాకు భయం అవుతుంది. ఏం కాదే,
నీకు మా అన్నయ్య గురించి తెలుసు కదా, నువ్వు ఎందుకు వచ్చినావు? అయినా నీ ఏషం ఏంది, నువ్వేంది? నీకోసమేనా మరి ఏం చేయాలి, నాకు వేరే ఆప్షన్ లేదు, అందుకే మీ ఫ్రెండ్ లాగా వచ్చిన. చూస్తే నవ్వుతారు ఎవరన్నా. ఎవరు చూడరే, మీ బాపు మీ అమ్మ ఇంట్లో కూడా లేరు, మీ అన్నని ఏదో ఒక వంకతో బయటకు పంపించిన. అన్నయ్య, మన ఇంటికి కొత్తగా వచ్చింది కదా రాక రాక, చికెన్ తీసుకురా. అయ్యో ఎందుకే నటులకు బాగా ప్రేమ నువ్వు ఉండు, రాక రాక వచ్చినావు కదా, కిలో చికెన్ పట్టుకొస్తా. పోతా. ఇంకేమన్నా కావన్నా నీకు? అయ్యో ఒక స్ప్రైట్ తీసుకురండి అంతే. ఓకే పట్టుకొస్తా. హుసే నేను చెప్తానా, లేకపోతే నేను ఇక్కడ నుంచి ఎత్తుకొని పోతా చెప్తానా, అది అదే నా బాగా అర్థం చేసుకోయే. నిన్ననే మా అమ్మ గంత మంచిగా చెప్పింది అసలు. హుసే నా కోపం రానే చెప్తున్నా, మీ అన్న బయటకు వేయండు, మీ అమ్మ నాన్న కూడా లేరు, ఒక్క 10 నిమిషాలు నాతో మాట్లాడే నేను వెళ్ళిపోతా. వీడియో కాల్ లేదు నీకెందుకు పిచ్చముఖందానా, నీకు అర్థమైతలేదు నా బాధ. నేను చీరలు కట్టుకొని దొంగతనం కచ్చడైంది నాకు అర్థం కాదు. 2 రోజులకు ఏమైంది, ఇంకో 10 రోజులు ఓపిక పడితే అయిపోతుంది కదా, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? ఇగో మీ అన్న బయటికి వెళ్ళు, మీ అమ్మ నాన్న ఇంట్లో లేరు, ఎవరు రారు, ఒక్క 10 నిమిషాలే ప్లీజ్, నా మాట వినే. నువ్వు అర్థం చేసుకో. అది కాదు, ఒకసారి బుజ్జి ఇప్పుడు నేను ఏం చెప్పాలి, అమ్మలు వచ్చారు, సిగ్గులేదు నీకు. నన్ను గెటప్ లో చూసింది అనుకో ఇజ్జత్ పోతుంది, ఇవరకే దొరికిన మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూసింది అనుకో, మీ ఫ్రెండ్ అని చెప్పి. బుజ్జి అమ్మ అత్తనా, సర్లే ఏదో ఒకటి చెప్పి చెప్తాదా. బుజ్జి అమ్మ అత్తనా, ఇప్పుడు వస్తారా? ఏందే తడుపు కొడతాంటది ఇత్తలేవు. అమ్మ నానే ఎవలే ఈ బుజ్జి? అమ్మ ఒకసారి మన ఇంటికి వచ్చింది, నా ఫ్రెండ్ గుర్తు పట్టలే, మనీషా. మనీషనా? మరి ఎప్పుడు కనవలేగా అదే. బాగున్నారా ఆంటీ? మంచిగానే ఉన్నావు. అంటే నా పెళ్లికి విలువలే కదా అమ్మ, చూద్దామని వచ్చింది. ఆహా, మరి తలుపు ఎందుకు పెట్టుకున్నారే ఇంట్లో ఉండగా? అదే అమ్మ, కోతులు వచ్చినాయి. కోతులు అవును బిడ్డ, నడవ బాగా వస్తాయి. అంకుల్ బాగున్నారా? వచ్చింది నాన్న, మన ఇంటికి వచ్చింది ఒకసారి. సరే దా బుజ్జి కూసో. మీరు రారి కూర్చున్నారు. ఓ నడిచి నడిచి కాళ్ళనే నొత్తాయి కాదే. పని అయిందా? అయింది బిడ్డ. మీరు కూర్చోరే, నేను పోయి నీళ్ళు తీసుకొస్తా. తేపో. ఇప్పుడు నీళ్ళు కూసో. అయ్యో ఏంది పిల్ల ఏమో మోమాటి పడబడి జరుగు. అయ్యో ఆంటీ పర్లేదు ఆంటీ, ఏంటి జరుగు. అయ్యో ఏందో అబ్బో గట్టిగున్నవేంది? అయ్యో చిన్నప్పటి నుంచి గంతేనా? కవిత తొందర రాయే. అయ్యో కవిత కవిత ఒకసారి ట్రాయా. ఏం లేదే, నేను వెళ్ళిపోతాయి గాని పిలిచిన సరేనా? ఒక్కరోజు ఉండి ఏందల్లుడు ఇది? ఏందయ్యా ఏందల్లుడు ఏసావు? అవ్వా ఎవరైనా చూస్తే మానం పోతుంది. ఈ చీర కట్టుకొని వచ్చినవి ఏందల్లుడు? అంటే బాలేదా అత్తమ్మ? అవ్వా ఇటు చూడు. ఏందల్లుడు ఇది? ఇట్లా తయారైంది ఏందయ్యా అల్లుడు? ఇంకా కట్టుకున్నదే మానం లేదంటే ఇంకా ఇది చూడు అది చూడు అని చూపెడుతున్నాడు. ఏందల్లుడు ఏం పద్ధతి ఇది? నేర్చుకుంటారు, ఇదేనా పద్ధతి? అల్లుడు దొంగడు వచ్చినట్టు. అల్లుడు ఈ పద్ధతి మంచిది కాదు. ఇంకొక వారం రోజులైతే ఆషాఢం అయిపోతది. మాట్లాడకండి పోయిగా. ఇగో చేసాడు పని, పెద్ద పని. ఇట్లా కాదు, అల్లుడు ఇంటికి పోదాంపా మాట్లాడటానికి. పాలుడు దా దాయ్యా మాట్లాడు. అల్లుడు అల్లుడు ఏం చేస్తారా? లోపల దా, బయటకు రా. హలో చూడు, నువ్వే చూడు ఎవరో. ఇవా నీ తమ్ముడు.
ఏంటి అవసరం? ఏందిరా నీకు? అది వదినే అంటే అరే, ఏందా వీడికి ఇడతారేండు? ఏమో నాకేం అర్థమైతలేదు అంతా. ఇగో బిడ్డ ప్రపంచంలో ఆషాఢం అని ముందున్నాడు. ఆషాఢం అని నా బిడ్డను తోడుకపోయినా ఆషాఢం అని నా బిడ్డను తోడుకపోయినా కాడ నుంచి మొదలు పోయి 24 గంటలన్నా కాలేదు. ఊకే నా ఇంటి మొకాన్ని అత్తాడు నీ తమ్ముడు. ఇప్పుడు చూస్తే ఆడదాని వేషం కట్టుకొని వచ్చిండు. అరే నీకు బుద్ధి ఉందా రేవన్నా? ఎందుకు మన ఇంటి పొరపాటు అన్న అది కాదన్న. లే, నువ్వు నడు. యువతను మరప. ఛీ, అన్నీ అరువు తక్కువ పనులు చేస్తాను. అల్లుడు కోపానికి రాక అల్లుడు, కొంచెం నిమ్మలం. ఏదో కొత్తగా లగ్గమైంది కదా, పిల్లగాడు ముచ్చట పడి ఉంటాడు. కానీ ఈ ఆషాఢం ఒకటి వచ్చింది కాదు అల్లుడు, నీకు తెలియదా కొత్తగా లగ్గమైన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది అనేది? ఇవన్నిటి కారణం నువ్వే. ఏ ఆగలుడు, చేసిన ఆగల్లుడు కోపానికి రాకు. మీ తమ్ముడు చేసిన తప్పుకు మీరెందుకు కొట్టుకుంటారు? ఆగురి. అల్లుడు ఇంకొక 15 రోజులు ఆగు బిడ్డ. ఇది ఏ నాటుకున్నా నీ పెళ్ళామే. ఆ ఇంటి మీద నీకు అన్ని విధాల హక్కులున్నాయి. కానీ ఈ ఒక్క 15 రోజులు ఆగితే నీకు మంచిది, అందరికి మంచిది. ఈ ఆషాఢం అనేది ఇప్పుడు వచ్చిన పద్ధతి కాదయ్యా, తాత ముత్తాతల నుంచి ఉన్న పద్ధతి. గంతే. సరే అత్తమ్మ, ఏదేమైనా నాది తప్పే ఆషాఢంలో మీ ఇంటికి వచ్చడు. నేను ఏదో కవితను చూడాలన్న ఉద్దేశం కొద్ది వచ్చిన గానీ వీటి గురించి పెద్దగా ఆలోచించలేదు అత్తమ్మ. తప్పని అనకల్లుడు, ఈ ఆషాఢం నెల ఒక్కటే తప్పంటానా, మిగతాది మొత్తం రైటే. అల్లుడు, నిన్ను మీ అన్న దగ్గర తీసుకొచ్చిన కోపానికి రాక గాని మన తాతల తండ్రుల నుంచి కూడా మన హిందూ ధర్మం ప్రకారంగా ఆషాఢ మాసంలో ఇవ్వాలి కూడా అత్తగారింటికి రారు, కోడలను అత్తమ్మకం చూడనియరు. ఆ పద్ధతి అందరం పాటించుకుంటూ వస్తాను. నువ్వు కూడా పాటించు అని చెప్తాను. ఈ ఒక్క నెలకి ఏం తొందర వచ్చింది? జర తొందర పడకు. నువ్వు ఆగే బాపు. తమ్ముని మీద ఈయన బాగా ఎగురుతాను గాని పెళ్ళైన కొత్తలో ఈయన కూడా గట్టినే చేసిండు. ఏడబోతాయి ఆ బుద్ధులు, అవే తమ్మునికి వచ్చినాయి. కానీ ఏ మాట కామాట సిద్ధు, నువ్వు చీరలో మాత్రం సూపర్ ఉన్నావు.